హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం బ్రెడ్తో పిజ్జా చేసేస్తున్నాం ఇంట్లోనే. దీనికోసం ముందుగా మష్రూమ్ని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి. ఈ లోపల ఒక ఆనియన్, ఒక చిన్న టొమాటోని కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి మష్రూమ్స్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఈ స్టేజ్లో టొమాటో, ఆనియన్ అండ్ మష్రూమ్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఘీ రాసుకొని బ్రెడ్ని ఒక సైడ్ మాత్రమే లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా రోస్ట్ అయిన తర్వాత దాని మీద కొంచెం సాల్సా డిప్ని అప్లై చేస్తున్నాను. ఒకవేళ సాల్సా డిప్ లేకపోతే కనుక టొమాటో సాస్ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలా డిప్ తీసుకొని కంప్లీట్గా బ్రెడ్ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ మీద కొంచెం చీజ్, నేనైతే చెద్దర్ చీజ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని బ్రెడ్ మీద మొత్తం అలా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకొంచెం చీజ్ని అప్లై చేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలా చల్లేయాలి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం బటర్ కానీ ఘీ కానీ అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని అందులో పెట్టేయాలి. ఇప్పుడు కప్లో ఒక 2 ఐస్ క్యూబ్స్ కూడా తీసి పక్కన పెట్టేసామనుకోండి, బ్రెడ్ మాడిపోకుండా చక్కగా క్రిస్పీగా ఉడికిపోతుంది. చీజ్ ఇలా మెల్ట్ అవ్వగానే తీసి ఇలా సర్వ్ చేస్తే కాంప్లిమెంట్స్ గ్యారెంటీ. సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. నైస్.